హాయ్ అండి. లంచ్ టైం అవుతుంది కదా, అందరూ భోజనం చేశారా? ఇంకా చేయలేదా? నేనైతే భోజనం చేయబోతున్నానండి. ఈరోజు ఏమి కర్రీ అయితే నేను ఇంట్రెస్ట్ లేదు కర్రీతో తిందాం అనుకుంది, అందుకే కర్డ్ రైస్ అయితే తింటున్నా. చూడండి, కర్డ్ రైస్, దాంట్లోకి మిర్చి, ఆనియన్. చూడండి, పూర్వంలో ఎట్లానే కదా తినేవారు, ఉదయం మాటలు టిఫిన్ కాకుండా ఓన్లీ చెద్దాన్నం అని తినేవారు. మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో ఎవరు చెద్దాన్నం అంటే ఎవరు తినట్లేదండి. ఇప్పుడు అందరూ సాంబార్, ఇడ్లీ, దోశ, పూరి ఇవి తప్ప ఇంకెవరు ఏమీ తినట్లేదు. ఇవైతే మన హెల్దీ ఫుడ్ అన్నీ మనం మిస్ చేసుకుంటున్నాం అసలు. అప్పుడప్పుడు అయితే నేను ట్రై చేస్తానండి ఇంట్లో. మా హస్బెండ్ కూడా ఏంది పాతకాలంలో నువ్వు అలా తింటావు ఇలా తింటావు అని అంటారు. పాతకాలం వంటలే బాగా మంచిగా ఉంటాయి కదండి. ఇప్పుడున్న హెల్దీ ఫుడ్ అయితే మనకేమీ హెల్దీ ఏమీ కాదు. అప్పట్లో తినే ఫుడ్ అయితే చాలా హెల్దీగా ఉండేవారు జనాలందరూ కూడా. మనం ఏంది చిన్నప్పుడు తినమంటే మారం చేసేవాళ్ళు, మాకు వద్దు మాకు టిఫినే కావాలని. ఇప్పుడు తినాలన్నా కూడా మనకి తినే టైం దొరకట్లేదు. నాకైతే కర్డ్ రైస్ అయితే చాలా ఇష్టం అండి. దాంట్లోకి వచ్చి ఆవకాయ కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ, లేదంటే ఆనియన్ కానీ, మిర్చి కానీ, ఇట్లా ఏదైనా కాంబినేషన్ అయితే ఉంటే నేను తింటాను రైస్ అయితే. కర్డ్ రైస్ వచ్చి నైట్ చద్దానం అంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. కాకపోతే అది నేను సమ్మర్లో తప్ప ఉత్తప్పుడు అయితే తినాలనిపించింది నాకు. సమ్మర్ అయితే నైట్ ఉంచుకొని రైస్ అయితే ఉంచి గింజి వేసి మరుసటి రోజు అయితే పెరిగేసుకుని దాంట్లో నిమ్మకాయ పచ్చడి వేసుకుని అయితే నేను తింటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.